ఆ తర్వాత 8 వయసు వచ్చే లోపల ఉపనయనం చేసి గురుకులానికి పంపించేవాడు. అంటే ఆయన తన విద్యాభ్యాసం మొదలవుతుందన్నమాట. గురువుకి అప్పగిచ్చేస్తాడు. తండ్రి ఉపనయనం చేసి ఆ సంస్కారం చేసి అతనికి ఆ వేద అధ్యయన అధికారాన్ని ఇచ్చి, చదువుకునే అధికారాన్ని ఇచ్చి, ఆ తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే లోకంలోకి వెళ్తున్నప్పుడు ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నంత వరకు చెప్పి అప్పుడు గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. అందుకే దీంట్లో చూస్తూ ఉంటే ఈ ఉపనయన కార్యక్రమంలో ఉన్న అన్నింటిలో కూడా చివరిగా ఇప్పుడు మధ్యలో ఒకసారి భగిని భోజనం ఉంటుంది. అందరితో కలిసి భోజనం చేస్తాడనమాట. ఎందుకంటే గురువు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరితో కలిసి భోజనం చేసే